నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సోషల్ మీడియా ప్రపంచంలో మరో సంచలనానికి తెరలేపారు. ఎక్స్ ప్లాట్ఫామ్ కేవలం సమాచార మార్పిడి కోసమే కాకుండా క్రియేటర్లకు ఒక ప్రధాన ఆదాయ వనరుగా మార్చేందుకు భారీ ప్రణాళికను ప్రకటించారు. డిసెంబర్ 31న జరిగిన చర్చా వేదికలో క్రియేటర్లకు అందజేసే చెల్లింపులను గణనీయంగా పెంచబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నాణ్యమైన మరియు అసలైన సమాచారాన్ని, అంటే ఒరిజినల్ కంటెంట్ సృష్టించే వారికి యూట్యూబ్ కంటే మెరుగైన పారితోషికాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కొత్త విధానం రాబోతుంది. డిజిటల్ ప్రపంచంలో కంటెంట్ క్రియేటర్ల ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్లతో పాటు ఇప్పుడు ఎక్స్ కూడా క్రియేటర్ల పోరులో ముందుకు రావడానికి పెద్ద అడుగు వేసింది. ఎలాన్ మస్క్ ప్రకటించిన కొత్త పేమెంట్ విధానాలు సోషల్ మీడియా వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఎక్స్ ఇప్పటికే జర్నలిస్టులు, ప్రొఫెషనల్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు క్రియేటర్లకు ఇచ్చే పారితోషికాన్ని మరింత పెంచే ప్రణాళికతో మస్క్ ముందుకు రావడంతో కంటెంట్ మానిటైజేషన్ రంగంలో పెద్ద పోటీ మొదలైంది. మస్క్ అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ఆన్లైన్లో ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన కాపీ కంటెంట్ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఒరిజినల్ కంటెంట్ సృష్టించే క్రియేటర్లను ప్రోత్సహించకపోతే ప్లాట్ఫారాలు బలహీనపడతాయని ఆయన భావిస్తున్నారు. అందుకే యూట్యూబ్ కంటే మెరుగైన పేమెంట్ మోడల్ను తీసుకురాబోతున్నామని ఎలన్ మస్క్ ప్రకటించారు. ప్రస్తుతం ఏఐ ప్రభావం పెరిగిపోవడంతో ఎలాంటి సమాచారమైనా కాపీ కావడం చాలా సులభంగా అయిపోయింది. ఈ నేపథ్యంలో సొంతంగా ఆలోచించి కంటెంట్ సృష్టించే క్రియేటర్లను ప్రోత్సహించాలని ఎలన్ మస్క్ నిర్ణయించారు. దీనికోసం ఎక్స్ తన ప్రకటనల ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని కంటెంట్ క్రియేటర్లకు ఇచ్చేలా అనేక కొత్త మార్పులు తీసుకురాబోతుంది. ముఖ్యంగా మీడియాలో పనిచేసే జర్నలిస్టులు, ఇన్ఫ్లుయెన్సర్లు, విభిన్న రంగాల్లోని నిపుణులను ఆకర్షించడానికి ఎక్స్ ఈ భారీ నగదు ప్రోత్సాహకాలను ఒక అస్త్రంగా వాడుతోంది. క్రియేటర్లు పోస్టు చేసే కంటెంట్ కింద వచ్చే ప్రకటనల ద్వారా ఆదాయం లభిస్తుంది. మీ పోస్టుకు ఎన్ని ఎక్కువ వ్యూస్ మరియు రిప్లైలు వస్తే అంత ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. క్రియేటర్లు తమ ఫాలోవర్ల కోసం ప్రత్యేకమైన కంటెంట్ను అందించడం ద్వారా నెలవారీ రుసుము వసూలు చేయవచ్చు. ఫాలోవర్లు చెల్లించే మొత్తంలో మెజారిటీ భాగం నేరుగా క్రియేటర్కే చేరుతుంది. క్రియేటర్ అందించే సమాచారం నచ్చితే ఫాలోవర్లు నేరుగా కొంత నగదును బహుమతిగా పంపవచ్చు. త్వరలో యూట్యూబ్ తరహాలో లాంగ్ ఫామ్ వీడియోలు పోస్ట్ చేసే వారికి ప్రత్యేక ఇన్సెంటివ్లు అందించాలని ఎక్స్ ఆలోచిస్తోంది. గతంలో ట్విట్టర్ మారిన తర్వాత ఎక్స్లో పేమెంట్ వ్యవస్థపై పలు విమర్శలు వచ్చాయి. ఎంగేజ్మెంట్కు కృత్రిమంగా పెంచిన ఖాతాలకు కూడా చెల్లింపులు జరిగాయని వ్యాఖ్యానించారు. దీన్ని అరికట్టడానికి నకిలీ లైక్స్, షేర్స్, కామెంట్లను గుర్తించే మెరుగైన సిస్టమ్, స్పామ్ ఖాతాలను ఆటోమేటిక్గా వెరిఫై చేసే ఏఐ ఫిల్టర్లు, ఎంగేజ్మెంట్ను నిజమైన యూజర్లపై ఆధారపడిన లెక్కించే కొత్త మెకానిజం, ఈ మార్పులన్నింటితో పేమెంట్ సిస్టమ్ న్యాయంగా పనిచేస్తుందని, మోసాలు దాదాపు పూర్తిగా తగ్గుతాయని ఎక్స్ వర్గాలు చెబుతున్నాయి. ఎక్స్లో పేమెంట్ పొందే విధానం చాలా క్లియర్. ఇది క్రియేటర్లకు చాలా కీలకమైన భాగం. ప్రస్తుతం ఎక్స్లో పేమెంట్ పొందాలంటే క్రియేటర్కు ముందుగా ప్రీమియం సభ్యత్వం ఉండాలి. ఈ సభ్యత్వం ఎక్స్కు ఆదాయం రావడానికి పునాది కాబట్టి ప్లాట్ఫామ్ కూడా ఈ అర్హతను తప్పనిసరిగా పెట్టింది. సాధారణంగా అంతర్జాతీయంగా అమలులో ఉన్న విధానం ప్రకారం ఖాతా కనీసం కొన్ని వారాల పాటు యాక్టివ్గా ఉండాలి. పోస్టులు, ప్లాట్ఫామ్ నిబంధనలు ఉల్లంఘించకూడదు. భారీ స్పామ్ యాక్టివిటీ ఉండరాదు. పేమెంట్ కోసం కేవైసీ, పన్ను వివరాలు ఇవ్వాలి. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం పోస్టులను బట్టి ఉంటుంది. ప్రకటనలు ఎంత వీక్షణలు సాధించాయో ఆధారంగా క్రియేటర్కు పేమెంట్ వస్తుంది. పేమెంట్ నిర్ణయించే అంశాలు ఎలా ఉన్నాయంటే ఎన్ని ప్రీమియం యూజర్లు ఆ పోస్టును చూశారు, పోస్ట్పై ఉన్న నిజమైన ఎంగేజ్మెంట్, పోస్ట్ కంటెంట్ క్వాలిటీ, ప్లాట్ఫామ్ ఆ నెల ఆదాయంలో రావాల్సిన భాగం దాదాపు యూట్యూబ్లో ఉన్న యాడ్ రెవెన్యూ మోడల్ లాంటిదే. కానీ ఎక్స్లో ముఖ్యంగా ప్రీమియం యూజర్ల ఎంగేజ్మెంట్కి ఎక్కువ విలువ ఉంటుంది. ముఖ్యంగా ఎక్స్ వీడియోలపై ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటుంది. వీడియోలకు ప్రత్యేక యాడ్స్, లాంగ్ ఫార్మ్ కంటెంట్ ప్రోత్సాహం, కంటెంట్ సిరీస్గా పోస్టు చేసే వారికి అదనపు పేమెంట్ అవకాశాలు. ఇది యూట్యూబ్కు ప్రత్యక్షంగా పోటీ ఇవ్వాలన్న మస్క్ పెద్ద పథకం భాగం. భవిష్యత్తులో ఎక్స్లో కంపెనీలు నేరుగా క్రియేటర్లతో పార్ట్నర్ అయ్యేందుకు ప్రత్యేక వ్యవస్థ రావచ్చని సంకేతాలు ఉన్నాయి. అది యూట్యూబ్ బ్రాండ్ కొలాబ్ వ్యవస్థ కంటే వేగవంతంగా, నేరుగా ఉండేలా రూపొందిస్తారని సమాచారం. యూట్యూబ్కు పోటీగా వచ్చిన మరో పెద్ద ఆదాయ వేదిక ఎక్స్. కొత్త విధానం వల్ల నాణ్యమైన పోస్టులు పెరుగుతాయి. వీడియో కంటెంట్ పెట్టేవారికి భారీ లాభాలు. ప్రీమియం యూజర్లపై దృష్టి పెంచడం వల్ల నిజమైన ప్రేక్షకులు పెరుగుతారు. ఫేక్ అకౌంట్లకు చెల్లింపులు ఆగిపోతాయి. పేమెంట్ వ్యవస్థ పారదర్శకత పెరుగుతుంది. మొత్తంగా చూస్తే ఎక్స్ క్రియేటర్లకు కొత్త ఆదాయ మార్గం.
ప్లాట్ఫామ్కు కొత్త వ్యూహం, సోషల్ మీడియా మార్కెట్కు కొత్త పోటీ వేదికగా మారబోతుందని కనిపిస్తోంది. ముఖ్యంగా నకిలీ ఖాతాలు, స్పామ్ ద్వారా ఎంగేజ్మెంట్ పెంచుకునే వారిని అరికట్టేందుకు ఎక్స్ కఠినమైన వ్యవస్థను రూపొందిస్తుంది. ప్రోడక్ట్ హెడ్ నిఖితా బీర్ చెబుతున్న సమాచారం ప్రకారం దాదాపు 99% మోసపూరిత కార్యకలాపాలను కనిపెట్టి అసలైన క్రియేటర్లకు మాత్రమే సొమ్ము అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్స్ ప్లాట్ఫామ్ ఒక ఎవ్రీథింగ్ యాప్గా మార్చే ప్రయాణంలో ఈ మార్పులు ఒక మైలురాయిగా నిలవనున్నాయి.